ఇక రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు వణికిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కోహిల్లో అత్యల్ప ఉష్ణోగ్రత 7.8 డిగ్రీలుగా నమోదైనట్టుగా ఐఎండీ వెల్లడించింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్లో 8.3 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు ఉంటాయని పేర్కొంది. మరోవైపు మోంతా తుఫాను బీభత్సాన్ని మరొక ముందే వాతావరణ కేంద్రం మరో హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ నెల 19 లేదా 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.